వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రుద్రూర్ మండలంలో ఘనంగా హోలీ సంబరాలు. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగింపు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతి రాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్లు మరో 6 నెలలు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్లు అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరి నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. రుద్రూర్ మండలంలోని అంబం, చిక్కడపల్లి, రాయకూర్, సిద్దాపూర్ గ్రామంలో ప్రజలు గురువారం ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. కులమత భేదాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ హోలీ సంబరాల్లో ప్రజలు ఉత్సాహంగా రంగులు జల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీ పండుగ జరుపుకున్నారు. అంబం గ్రామంలో సీనియర్ పాత్రికేయుల షేక్ తాహెర్ చిన్ననాటి మిత్రులతో కలిసి రంగులు చల్లుకుంటూ వారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బుధవారం రాత్రి రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ మినహా అన్ని గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కామదహనం కార్యక్రమం నిర్వహించారు. రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, బొప్పాపూర్, రాణంపల్లి గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగను జరుపుకున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలియజేశారు. పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన డాక్టర్ తులసిరెడ్డి. పసుపు రైతులు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారని, వారికి తక్షణమే ఆదుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ సర్రెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పీసీసీ డెలిగేట్ మనోహర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఒంటిమిట్టలో పసుపు రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ పసుపు పంటకు ఎకరాకు 2 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి 20 క్వింటాళ్లుగా వస్తున్నా క్వింటాల్ ధర కేవలం 7,000 మాత్రమే ఉంది. రైతులకు ఎకరాకు 50,000 వరకు నష్టం వస్తోంది. గతేడాది క్వింటాల్ ధర 15,000 ఉండగా ఇప్పుడు బాగా పడిపోయిందని తెలిపారు. రైతులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాలకు 12,000 రూపాయలు చొప్పున పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తులసిరెడ్డి శ్రీ కోదండరామస్వామి దేవాలయ కళ్యాణ మండపం ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చైర్మన్కు ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మనోహర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, సురేంద్ర శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, ఉన్నత, ఐచరణ్ రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో, ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవాలయం ఇది 2వ అయోధ్యగా, ఆంధ్ర భద్రాద్రిగా ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ఇది త్వరలో శ్రీరామచంద్రుడికి, సీతాదేవికి కళ్యాణోత్సవం జరగబోతుంది. ఇక్కడ గతంలో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఈ యొక్క ముత్యాల తలంబ్రాల పంపిణీ విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళకు మరుగుదొడ్డి సౌకర్యము, మంచినీటి సౌకర్యము గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటు టీటీడీ వారికి, ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామానికి చెందినటువంటి వెంకట సుబ్బయ్య పసుపు కలంలో ఉన్నాం. ఇది వెంకట సుబ్బయ్య చెందినటువంటి పసుపు. ఈయన గుత్తకు తీసుకున్నాడు. గుత్త ఖర్చు కలిసి ఎకరాకు 2,20,000 రూపాయలు అవుతుంది. దిగుబడి చూస్తామా 20 క్వింటాలు, రేటు చూస్తామా క్వింటాల్కి 7,000, అంటే ఎకరానికి వచ్చేసి 56,000 నష్టం వస్తుంది. ఇదే పోయిన సంవత్సరం క్వింటాలు పసుపు ధర 15,000 పలికింది. కానీ ఈసారి 7,000కు 8,000కు అడిగేవాళ్ళు లేడు. కాబట్టి 1 ఎకరా మీద నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటాలకు 12,000 రూపాయలు చొప్పున, అది మినిమం, ఆడికి కొంటే ఆడికి అసలు అవుతుంది.
క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకుంటే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కట్టడాల కూల్చివేతపై స్పందించిన మంత్రి నారా లోకేష్. వెంటనే ఆలయానికి రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరిని పంపించి ఫోన్లో ఆలయ అర్చకులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. ఆలయ ప్రధాన అర్చకులు జీరయ్యతో ఫోన్లో మాట్లాడి జరిగిన తప్పుపై క్షమాపణలు కోరిన మంత్రి లోకేష్. కూల్చిన కట్టడాలపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ. కూల్చిన కట్టడాలు సొంత నిధులతో ఏర్పాటు చేపిస్తానని చెప్పిన మంత్రి నారా లోకేష్. నిలిచిపోయిన బస్ సౌకర్యాన్ని స్పెషల్ ఆర్డర్ ఇస్తామని చెప్పిన లోకేష్. అది అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అదే సార్ అదే సార్, నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు. కాశీనాయన గారు ఈయన మన యొక్క సిరిడిన సాధినాథం లేక ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతనే ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయనగారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినారు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నిటిలో అన్నదానం చేయను, అన్నదానం గొప్పది అన్నదానికని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్వామివారి రమ్మన్నప్పుడు మనం రాడు కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలో అన్నారు. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్ట్ వాళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతాం అన్నప్పుడు మేము దానికి తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్. అది విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు, గొడవలు, పోలీస్ ఫిర్యాదులు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా
హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఈ ఆలయంలో గత 24వ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. దీనిపై పోలీసులు స్పందించి ముద్దాయిని విచారించగా అతనితో పాటు మరో ముగ్గురితో కలిసి స్వామివారి హుండీ దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు చేశామనే నెపంతో తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసం అన్నారు. దీనిపై పోలీసు వారు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెంటకోట రాజు, కె జానకి, సరగడం సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. మీద నా కుటుంబం మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. టీడీపీ అధ్యక్షులను చోటపట నాయకులు చెప్పుకుంటూ ప్రతి రోజుకు ఒకసారి కంప్లైంట్ ఇస్తూ మరి ఆలయాన్ని అడుగడుగునా ఆటంకాలు పరుస్తూ ఇంకా లాభం లేదు, ఆలయం జోలికి మనం వెళ్ళలేము, వీళ్ళు ఏ విధంగా నొక్కలేమని చెప్పి మా మీద ఎన్నో ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టారు. ఆలయం మీద ఎన్నో నిందలేశారు. ఆలయం పడగొట్టే విధంగా కూడా వచ్చారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి కారణం, ఉద్దేశం కూడా వివిధ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. గాజువాక వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం 65వ వార్డు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా నిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం అన్నది ఏర్పాటు చేయడం ఒక కారణంగా, ఎందుకంటే మా మీద తప్పుడు మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముందుగా హిందూ బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తున్నాను. మొన్న గత 24వ తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి 2:30 సమయంలో ఉండి అన్నది దొంగలించడం జరిగింది. దొంగలించిన దొంగ మరి అనునిత్యం తెల్లవారుజామునికే స్వామివారి తాలూకా మిరాకిలితో మరి ఆ దొంగ 14 ఉండీలు దొంగతనం చేయడం జరిగింది. మరి 14 ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది. కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది. అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకిల్ అనుకుంటాం. ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు. స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకిల్తో స్వామి మరి ఎంతోమందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి. మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం. అలా కాదండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ దొంగ దొరికిన దొంగ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన పేర్ల ప్రకారంగా ఆ 4 మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని, ఇలా దొంగతనంలో 4 పేర్లు చెప్పాడని దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి, అప్పగించాము, మరి అతను 4 పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా 4 కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే 4 పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూకా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు, తిరిగి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనం ఆ దొంగని తప్పించుకునే విధంగా వారి మీద నింద పడుకోకుండా మా మీద బురద జల్లే ఒక
పన్నాగం మోపు చేశారు. మరి ఈ ఆలయం బెడ్ వేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా గంటకి కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఈ ఆలయం మీద జరుగుతూ ఉంది. లారీ డ్రైవర్ని బెదిరించి అతని వద్ద నగదు, సెల్ ఫోన్లను తస్కరించిన ఘటనలో 2 నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణ్ రావులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సమందు శాంతా అనే లారీ డ్రైవర్ కి గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్ కి వెళ్లే దారిలో లారీని పార్క్ చేసి ఉన్న సమయంలో పెదగంట్యాడ మండలం అప్పికొండ, మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ, గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ని బెదిరించి గాయపరిచి అతని వద్ద 2000 నగదు, మొబైల్ ఫోన్లను లాక్కొని పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఇన్ఛార్జి సిఐ దాలిబాబు, ఎస్ఐ మన్మథరావు పాల్గొన్నారు. ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరామ్మలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టామంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గాజువాకలో 2 దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం. ఈరోజు కంప్లైంట్ దారు 10/3/25 తేదీన ఉదయం 6 గంటలకు ఫిర్యాదుదారు సమందు శాంత, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు 2000 రూపాయలు లాక్కున్నారు. అలాగే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు. 2 నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు. అతడి మొదటి వ్యక్తి పొడబాటి జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది, గుర్తిస్తానని. తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా 112 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు 5000 రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెలుసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 కేసులు రిపోర్ట్ చేయడంతో విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర బాగ్జీ గారు, అలాగే శ్రీమతి కె లతా మాధురి గారు డీసీబీ క్రైమ్స్ వారు, అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా మన్మథరావు గాజువాక సిబ్బంది ఒక స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం. వేపాడ మండలం కొమ్మపల్లి గ్రామంలో శ్రీ గణపతి, శ్రీకృష్ణ, శ్రీ సీతారాముల ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం, గురువారం వేద పండితుల, గ్రామ ప్రజల నడుమ పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు బమిడిమర్రి శ్రీనివాసరావు శర్మ సారథ్యంలో ముందుగా వినాయక పూజ, హోమాలు, మహాన్యాస శివాభిషేకం, చతుర్వేద ఆశీర్వాదములు, నీరాజనం,
మంత్రపుష్పాలు, వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే శుక్రవారం ఉదయం నుంచి పునఃప్రతిష్ఠ 3వ రోజు కార్యక్రమంలో పాటు మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నదని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీపీ దొంగ సత్యవంతుడు దంపతులు, మాజీ ఎంపీపీ దొంగ శ్రీదేవి దంపతులు, గ్రామ సర్పంచ్ నవుడు అరుణ దంపతులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రావాలనే కదా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఆఫీస్ అవినీతికి లంచగొండి వ్యవహారాలకు అడ్డాగా మారిందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్ల చేతిలో ఆఫీస్ నడుస్తోందని, ఏ పని కావాలన్నా ఆఫీస్కు వెళితే సిబ్బంది అక్కడక్కడ నిత్యం పైరవీలు చేసే బ్రోకర్లను పిలిచి ఫైళ్లను వారికి అప్పగించి వారికి డబ్బులు ఇవ్వండి, అంతా వారే చూసుకుంటారని, అలాగే ఉచిత సలహాలు ఇస్తారని అంటున్నారు. వారే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా ప్రభుత్వానికి జమ చేయవలసిన నగదు కంటే అధిక మొత్తంలో వసూలు చేసి సిబ్బంది, ఏజెంట్లు పంచుకుంటూ ప్రజలను పెద్ద ఎత్తున మోసగిస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఆఫీస్ వ్యవహారాలపై కొందరు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కోరితే దానికి సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు గుంజీలు తీశారు. పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని, వారి చదువులో వెనకబడుతున్నారని స్కూల్ హెచ్ఎం రమణ తెలిపారు.
మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.